कैसे आपकी आपके हस्बैंड की जर्नी शुरू हुई, आपकी फैमिली बैकग्राउंड क्या है? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మీ హస్బెండ్ కమింగ్ ఎక్స్పీరియన్స్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శాంతి శేఖర్, నల్గొండ అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు, మా సొంత ఊరు వచ్చేసి నల్గొండ పక్కన చల్లగారు అనమాట. మా అమ్మ నాన్న మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన. మేము ఇప్పుడు నలుగురు అంటే మా అన్నయ్య అక్క చెల్లెలు నేను అనమాట. నేను చదువుకుంటే ఇంట్లో ఫస్ట్ ఇయర్ చదువుకున్నా. తర్వాతకి గవర్నమెంట్ స్కూల్ ఊళ్ళోనే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా. తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. అందరికి ఇంట్లో అందరికి పెళ్ళి అయిపోయింది. అమ్మ వాళ్ళు చేసే పని ఏంటంటే ఒక గుంట కూడా ప్లేస్ అంటే భూమి అనేది లేదనమాట. అమ్మ వాళ్ళకి వ్యాపారం అంటే గుళ్ళాలన్నమాట. అంటే మన ఊళ్ళో ఏముండేది, అమ్మ వాళ్ళు ఊళ్ళో రాసుకుంటూ వచ్చిన సంవత్సరానికి ఇట్లా ఊళ్ళని అమ్ముకుంటూ ఒక్కొక్కరు పెళ్లి చేసుకుంటూ వచ్చింది. కానీ అమ్మ వాళ్ళకి ఒక్క అప్పు కూడా లేదనమాట. కష్టపడి మనం పెళ్లి చేసుకుంటూ వచ్చాము. అలాగే నాకు పెళ్ళి అయిపోయింది. మా సార్ ये एक छोटे से गांव से हैं और ये गरीब फैमिली से हैं जिनके माँ बाप जो चरवाले हैं ना, बकरी भेड़ बकरी चराने वाले हैं और वो करते करते ही इनके और इनके भाइयों की सभी की शादियाँ भी हो चुकी है। तो ये इस तरीके का हम्बल बैकग्राउंड से ये बिलोंग करते हैं। जिस घर में आपकी शादी हुई उस घर में क्या काम होता है? మీ ఎవరి కంటే హస్బెండ్ వాళ్ళ ఏం పని మా సార్ వాళ్ళు వచ్చేసి లీడర్స్. మా అత్తయ్య వాళ్ళ ఊరు నల్గొండ పక్కన ఎర్రగడ్డ అనమాట. మా ఇంట్లో మా సార్ కూడా నలుగురు అన్నదమ్ములు. మేము పెద్దవాళ్ళం అనమాట. మా సార్ వచ్చేసి పెద్దవాళ్ళు. మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు పాపలే. పెద్ద పాప 10th క్లాస్ చదువుతుంది, 15 years ఉంటుంది. చిన్న పాప 8th క్లాస్ చదువుతుంది, 13 years ఉంటుంది. तो गांव के परिवार से अलग से మా సార్ వాళ్ళు మా ఊరు వచ్చేసి నల్గొండ పక్కన ఎర్రగడ్డగూడెం. మా అత్తయ్య మామయ్య వచ్చేసి నలుగురు అబ్బాయిలు. మా సారు మేము పెద్దవాళ్ళం అనమాట. అందరు పెళ్ళిళ్ళు అయితే మేము ఇంటికి పెద్దవాళ్ళు సార్. ये घर की बड़ी बहू है, इनके हस्बैंड बड़े हैं, ये इंटर पढ़े हैं और नॉर्मल फैमिली से बिलोंग करते हैं। आपके पास वेस्टीज बिजनेस सबसे पहली बार कब आया, कौन से साल में आया? మీకు దగ్గరికి వెస్టింగ్ బిజినెస్ అనేది ఎప్పుడు వచ్చింది? 2 years 3 years అవుతుంది సార్. 2-3 years అవుతుంది. आपने शुरुआत की, आपके हस्बैंड ने शुरुआत की थी बिजनेस? మీరు స్టార్ట్ చేసినా మీ సార్ స్టార్ట్ చేసినా? నేనే స్టార్ట్ చేసాను సార్. మీ సార్. आपने शुरुआत की थी, तो आपको समझ में आया, तब हस्बैंड को समझ में नहीं आया था बिजनेस? మీకు అర్థమైనప్పుడు మీ సార్ అర్థం కాలేదు? మా సార్ కరెక్ట్గా కాదు. तो आपके हस्बैंड ने कभी कुछ किया सपोर्ट आपको इस बिजनेस में? మీ సారు బిజినెస్ లో ఏమైనా సపోర్ట్ చేసినారు? నేను బోర్డు డైరెక్టర్ అయ్యి 37 నుంచి వచ్చినాక మా సారు ఏం రాలేదు, బిజినెస్లోకి ఏం రాలేదు. जब तक उन्होंने गोल्ड 37 तक पहुंचे उनका 37,000 रुपीज की इनकम था, उनका सपोर्ट नहीं था। आपने कैसे बिजनेस बिल्ड किया? మీరు ఎట్లా బిజినెస్ బిల్డ్ गांव में जाके प्लान दिखाया या शहर में जाते थे? आपके गांव में डीएलसीबी भी नहीं होती होगी, तो कैसे प्रोडक्ट्स लेकर आते थे, कैसे बिजनेस बिल्ड किया? మీరు ఎట్లా ప్లాన్ చెప్తుంటే ఊర్లలో పోయి ప్లాన్ చెప్తుంటే రాజకీయాల్లో పోయి ప్లాన్ చెప్తుంటే నాకు ఉన్న ఊర్లో షాప్ కూడా లేకపోతుంటే కావచ్చు, ఎట్లా బిజినెస్ బిల్డ్ చేసి ఏం చేసి? మేము వచ్చేసి నల్గొండలో ఉంటాం సార్, సిటీలో ఉంటాం మేము. నేను టైలర్ అనమాట, మిషన్ కుట్టుకుంటూ ఉండేటాము. నేను టైలర్ని. అయితే నాకు హెడేక్ అనేది బాగా ఉంది సార్, నాకు హెడేక్ ఉంది. అంటే ఈ బిజినెస్ నాకు ఇంతకుముందే 3-4 years ముందు వచ్చింది, కానీ నేను నమ్మలేదు. ఎన్నో బిజినెస్లు వచ్చినాయి కదా, ఇది కూడా అట్లనే ఉంటుంది కదా అని నేను నమ్మలేదు. నేను ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట హెడేక్కి. నాకు పూర్తిగా రిజల్ట్ అనేది వచ్చింది. 1 monthలో నాకు హెడేక్ అనేది పూర్తిగా తక్కువైంది. తర్వాత నేను నమ్మిన బిజినెస్. चलिए टेलरिंग का काम कर रही थी, ये कुछ 4-5 साल पहले में किसी ने बताया था, तब इनको भरोसा नहीं था। लेकिन चूंकि इनको बहुत हेडेक का प्रॉब्लम था, सर दर्द बहुत होता था टेलरिंग की वजह से, तो उसकी वजह से इन्होंने ये बिजनेस को ज्वाइन किया, प्रोडक्ट यूज़ किया। 1 महीने में इनको अच्छा रिजल्ट मिला, उसके लिए इन्होंने बिजनेस को आगे ले गए। आपके गांव में डीएलसीबी नहीं थी, प्रोडक्ट्स कैसे लेकर आते थे? ये करा कहते थे शहर में। अच्छा, शहर में रहते थे। तो आपने कैसे किसी के पास जाकर प्लान करना शुरू किया, फोन कैसे किया, लिस्ट कैसे बनाई, किसके पास गए? మీరు ఎవరి దగ్గర ఎవరి పేరు రాసి లిస్ట్లో ఎట్లా మాట్లాడింది ఏం చేసి? నాకు రిజల్ట్ వచ్చింది, ప్రోడక్ట్ వాడినా నాకు రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చినంత మాత్రం నేను ఊరుకోలేదు. ఎస్, నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు రిజల్ట్ రాలేదు. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్కి నమ్మకం కలిగింది అనమాట. ఫస్ట్ నుంచి మా సార్కి
చెప్పిండు, ఏం పర్లేదు నీకు ఎవరు చెప్తే వాళ్ళ మాట వినుకుంటూ కూర్చుంటామంటే నేను మా సార్తో గొడవ పడ్డా. ఇందులో మనం పెట్టుబడి పెట్టేది ఏం లేదు కదా, మనం కిరాణా షాప్లో ఎట్లయితే తెచ్చుకుంటున్నామో అదే విధంగా తెచ్చుకుందాం, నచ్చితే వాడదాం లేకుంటే వదిలేద్దామని చెప్పిన. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మా సార్ నమ్మిండు, మంత్లీ నాకు ప్రొడక్ట్ కోసం అమౌంట్ ఇవ్వడం మొదలు పెట్టిండు. అట్లా నేను వాడుకుంటూ ఫస్ట్ మా ఫ్రెండ్కే చెప్పిన సార్, నేను ఫస్ట్ మా ఫ్రెండ్ మంగా మేడం డైమండ్ డైరెక్టర్ ఇక్కడే ఉంది సార్. అట్లా నేను అప్లైన్ సబ్మిషన్తో చేసుకుంటూ వెళ్ళిపోయింది సార్. నాకు ఏ అప్లైన్ వచ్చేసి పోషమైన సంధ్యామైన సైజు సార్ మేడం ఎట్లా బ్రాంజ్ అంటే ఏమో తెలియదు, సిల్వర్ అంటే ఏమో తెలియదు. మేడం కాల్ చేసి మీరు సిల్వర్ అయ్యము అని చెప్పేదాకా కూడా నాకు సిల్వర్ అంటే ఏమో తెలియదు. చాలా మంది చెప్పిన, సిటీలో నడవల్లో గడప గడప ఇల్లు తిరిగి చెప్పిన, కానీ అప్పుడు ఏంటంటే వెస్ట్ ఏంటంటే చాలా ఎవరికి తెలియదు నడవల్లప్పుడు. ఫస్ట్ మేమే చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం. చాలా మంది డోర్ కూడా పెట్టుకున్నారు, మీకేం పర్లేదు సప్పు పట్టుకొని తిరుగుతున్నారు అంటే నేను మా ఫ్రెండ్ ఏడ్చుకుంటూ కూడా వచ్చినాం. ఏంటి మనకు అవసరమా ఈ బిజినెస్, ఇంతమంది ఇల్లు అనుకున్నాం. కానీ తర్వాత ఇద్దరు నవ్వుకున్నాం, పర్వాలేదులే వాళ్ళకి ఏం తెలియదు కదా, మనకు తెలుసు బిజినెస్ ప్రారంభించింది మనం, ప్రొడక్ట్ చూసింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఏదో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కరూ చెప్పినాం. కానీ ఎవరు అప్పుడు జాయిన్ కాలేక తిట్టడం మొదలు పెట్టి మామూలుగా. तो ये इनके हस्बैंड भी जब तैयार नहीं थे, लेकिन तब उनको रिजल्ट आया, तब से इनके हस्बैंड ने प्रोडक्ट्स खरीदने के लिए इनको सपोर्ट किया, पैसे देते थे। और क्योंकि हस्बैंड बोलते थे आप जो भी मिला वो पकड़ के घूमने लगते हो क्या है, तो लेकिन ये अपलाइन के सबमिशन में इन्होंने लोगों को बताना शुरू किया। काफ़ी सारे लोग जब घर घर जाके ये प्लान दिखाते थे तो दरवाज़ा बंद कर लेते थे, इनकी हंसी उड़ाते थे। तो कई बार इनके आँख में आंसू भी आए हैं। और इनके साथ इनकी सिस्टर है, वो आज डायमंड डायरेक्टर है, तो वो सक्सेसफुली आगे बढ़ रही है। अभी ये इनके अपलाइन जो संध्या मैडम ये जो बोलते हैं वो करते थे, इनको पता भी नहीं है कि ब्रॉन्ज क्या होता है, सिल्वर क्या होता है। मैडम भी बोलते थे कि अभी आप ब्रॉन्ज हो गए, अभी आप सिल्वर हो गए। इनका काम है कि आगे बताते जाओ, करते जाओ। ज्यादा दिमाग जिनको होता है ना, जिनको ये पता है ब्रॉन्ज के बाद क्या आता है, सिल्वर के बाद क्या आता है, एलओबी कैसे आती है, वो पीछे रह जाते हैं। जिनको ये नहीं पता होता वो स्टेज पर आ जाते हैं। दिमाग लगाने का कोशिश नहीं है। मुझे बताइए 3 महीने पहले जो घटना घटी वो कैसे हुआ? 3 నెలల క్రితం ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అది ఎట్లా జరిగింది? లీడర్స్ చెప్పాలంటే ఆ రోజు సెప్టెంబర్ అనమాట, సెప్టెంబర్ 25 దేవరకొండలో మీటింగ్, CEO మీటింగ్ ఉంది. మన గ్రేట్ లీడర్ ఆంజనేయ సార్ వస్తున్నారన్నమాట అక్కడికి. ఆ సార్ వస్తుంది కదా, ఆ రోజు మేము మీటింగ్కి వెళ్తామని రెడీ అయినాం. అంతకుముందు కొంచెం నాకు ఎత్తు అంటే చికెన్ తినేట అట్లా వచ్చిందనమాట. నేను రాలేకపోతుందంటే మా సార్ ఉండి నీకు హెల్త్ బాగాలేదు కదా, నేను ఎంత లేని సార్. ఆ రోజు CEO మీటింగ్ దేవరకొండకి వెళ్ళింది సార్. దేవరకొండ మీటింగ్కి వెళ్ళి మంచిగా ఎలక్ట్రికల్ యాక్టివ్ ఉండు. సార్కి ఏం ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా సార్ జ్వరం వచ్చి పట్టుకోగానే ఎడెక్ కానీ ఎంతవరకు నేను ఎప్పుడు నా మ్యారేజ్ 16 ఇయర్స్ అవుతుంది, కానీ మా సార్ ఎప్పుడు జ్వరంతో కానీ పట్టుకోవడం నేను ఇంతవరకు చూడలేదు. ఆ రోజు మంచిగా యాక్టివ్గా మా కారు తీసుకున్నాం సార్, బిజినెస్ నుంచి టాటా అడ్రస్ 12 లక్షల కారు తీసుకోవడం జరిగింది. మా కారులోనే ఓన్ డ్రైవింగ్తో సార్ CEO చూసుకొని ఈవినింగ్ ఇంటికి 8కి వచ్చిండు. వస్తూనే బాగా ఫీవర్తో వచ్చిండు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాడు. టీ పెట్టాలంటే మొత్తం ఇంటికి ఆయన నాకు బాగా హెడేక్ ఉంది, బాగా ఒళ్ళు పట్టుకొని చూస్తే బాగా ఫీవర్ ఉంది, చాలా జ్వరం ఉందని నేను ఇంగ్లీష్ టాబ్లెట్ జ్వరం పారాసెటమాల్ వేసిన. సార్ పడుకున్న తర్వాతకి మధ్యలో 10కి అట్లా చూసినా కానీ జ్వరం ఏం తగ్గలేదు, హెడేక్ తగ్గలేదు. మళ్ళీ 2 గంటల వరకు కూడా జ్వరం అనేది జారలేదు. నాకు భయమైంది అనమాట, ఇదేం జ్వరము, టాబ్లెట్ వేస్తే జ్వరం తక్కువైంది కదా, ఇంతసేపు అయితే జ్వరం తక్కువ కాలేదని మళ్ళీ 2 గంటల ప్లేస్ టాబ్లెట్ వేసిన, అయినా జ్వరం ఏం తగ్గలేదు. 16 साल के इनके शादी का टाइम हुआ है, कभी इनके सर को बुखार नहीं आया। लेकिन सितंबर में मैडम को पहले बुखार आया था और वहाँ पे एंजनी सर का मीटिंग था, तो मैडम को जाना था। तो इनके हस्बैंड ने बोला अभी तुमको बुखार है, तुम घर में बैठो, मैं जाऊँगा। तो ये बिजनेस से इन्होंने कार खरीदा 12 लाख की एल्टोस कार। तो वो कार में इनके हस्बैंड गए और मीटिंग से आते आते उनको बुखार आ गया। और चूँकि जब ये आए तो उनका हालत ठीक नहीं थी, तो इन्होंने उनको पैरासीटामोल डाला और वो रात में सो गए। फिर भी रात में फिर उठकर देखा तो 2 बजे रात को फिर भी बुखार कम नहीं हुआ। इनको बहुत टेंशन आया, फिर से उन्होंने
और एक टैबलेट दिया पैरासिटामोल का, मళ్ళీ ఏం జరిగింది? మార్నింగ్ అయింది అయినా జ్వరం తగ్గలే, హెడేక్ తగ్గలేదు. ఇక లాభం లేదని మేము హాస్పిటల్కి వెళ్ళినాం లీడర్స్. హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్ వాళ్ళు చూసి టెస్ట్ చేయించారు. ఏమని చెప్పినంటే ఇది హెడేక్తో వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అని చెప్పారు. అప్పుడు ప్లేట్లెట్స్ చెక్ చేస్తే 200 2,20,000 దాకా ప్లేట్లెట్స్ ఉన్నాయి. డాక్టర్స్ ఏమన్నారంటే ఇది హెడేక్తో వచ్చింది బాగానే 2-3 days మేము అడ్మిట్ అయినా సార్. तो ये सर में दर्द से इनको डेंगू का फीवर आया है, प्लेटलेट्स भी 2 लाख के ऊपर थे और डॉक्टर्स ने बोला कि आपको हॉस्पिटल में डालना पड़ेगा, तो 3-4 दिन इन्होंने उनको हॉस्पिटलाइज किया। తర్వాతకి నాకు ప్లేట్లెట్స్ తగ్గడం మొదలైనాయి. హెడేక్ మాత్రం 4 days ఉంది. 4 days ఉంది. మేముండి ఏంటి సార్ ఇంకా తక్కువ తెలియదంటే సార్ ఉండి ఇది హెడేక్తో వచ్చిందమ్మ ఇట్లనే ఉంటుందన్నాక 4 daysలో హెడేక్ తగ్గింది, ఫీవర్ తగ్గింది. తర్వాత ఏమైందంటే ప్లేట్లెట్స్ మొత్తం తగ్గుకుంటూ 14,000 వచ్చినాయి ప్లేట్లెట్స్. సార్ ఏమన్నారంటే ప్లేట్లెట్స్ తగ్గినాయి, సార్ని ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ చూసుకోండి, ప్లేట్లెట్స్ ఎక్కిద్దామని చెప్పి మమ్మల్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయినాక అందులో వెళ్ళిపోయినా టెస్ట్ అన్ని చేసారు. ఆ నైట్ 12కి 1కి ప్లేట్లెట్స్ ఎక్కించారు. మార్నింగ్ అయితేనే ఉంది టెస్ట్ అన్నీ వచ్చినాయి. ఏం చెప్పారంటే 100,000 వచ్చే ప్రాబ్లం డెంగ్యూ వచ్చింది, 100 ఒక్కరికి వస్తుంది, 1000 ఒక్కరికి వచ్చే ప్రాబ్లం వచ్చిందని చెప్పారు సార్. तो हॉस्पिटलाइज किए थे 4 दिन में, वो हेडेक तो कम हुआ लेकिन धीरे धीरे इनका प्लेटलेट्स कम होने लगा, तो फिर इनको दूसरे हॉस्पिटल में शिफ्ट किया गया, फिर उनको प्लेटलेट्स चढ़ाया गया, वो पॉजिटिव ब्लड ग्रुप है। और फिर देर रात में फिर थोड़ा तबीयत उनका ठीक नहीं था, तो डॉक्टर्स ने बोला कि हजारों लाखों लोगों में एक को ऐसा डेंगू आता है, ये इस तरीके का ये डेंगू है। మా ఇంత ప్రాబ్లం అవుతుందని మాకు డాక్టర్ చెప్పలేదు. అందులో పోయినాక ఇదంతా జరిగింది. మార్నింగ్ నుంచి మనం సిటీకి వెళ్ళిపోతాం, హైదరాబాద్కి వెళ్తామంటే ఛాన్స్ లేదు. 50-50 తనకి ఈ 100 వచ్చే ప్రాబ్లం వల్ల బాడీ పార్ట్స్ మీద పడ్డది. కిడ్నీ లివర్ సపోర్ట్ చేయకుండా అయిపోతుంది. ఎందుకంటే అలాంటి ప్రాబ్లం 100 ఒక్కరికి వస్తుందా అట్లా రావడం వల్ల మా సార్ బాడీ పార్ట్స్ అట్లా అయిపోయింది. సార్ శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది ఉంది, మీరు అసలు కనీసం గేట్ కూడా దాటలేడు. హైదరాబాద్లో జరిగే ట్రీట్మెంట్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. సార్కు డయాలసిస్ చేద్దాం ఏం కాదు, వయసులో ఉన్నవాడు కాబట్టి తొందరగా రికవర్ అవుతుందని చెప్పి మమ్మల్ని అట్లనే ఉంచారనమాట. చూస్తున్నానే డయాలసిస్ అయిపోయింది, ఏం రిజల్ట్ అనేది లేదు. మనకి డయాలసిస్ చేసేటప్పుడు సార్కి మత్తు ఇంజెక్షన్ వేసిస్తారు కదా, ఆ మత్తులో నుంచే చనిపోయింది సార్. क्योंकि वो प्लेटलेट्स का ये प्रॉब्लम आया था और बॉडी के जो पार्ट्स थे उसको उसका इफेक्ट हुआ, तो किडनीज का प्रॉब्लम आया, तो किडनीज का डायलिसिस उन्होंने करवाया। और किडनी डायलिसिस के बाद में क्योंकि वो बेहोश किया जाता है, तो वो बेहोशी में ही उनके प्राण चले गए। क्योंकि ये गांव में थे, तो शहर आने का उनको टाइम नहीं था, और डॉक्टर्स ने बोला कि हम जहाँ पे मंगोटा डिस्ट्रिक्ट में है सारे शहर में जो भी ट्रीटमेंट हो सकता है हम यहाँ दे रहे हैं, आपको वहीं इनको ट्रीटमेंट चल रहा था और डायलिसिस हुआ और वो बेहोशी में ही उनके प्राण चले गए। ये 3 महीने पहले की बात है। 3 నెలల క్రితం ఇది జరిగింది। 3 నెలల క్రితం है। 5 months అవుతుంది సార్. ఈ నెలతో 5 నెలలు. जिस व्यक्ति को आज तक बुखार ना आया, उस व्यक्ति को एक दिन बुखार आता है और इस प्रकार का डेंगू होता है जो हजारों में एक व्यक्ति को होता है, वो हो गया। और उसके बाद ये तो कोई कल्पना ही नहीं कर सकता था कि वो दुनिया से चले जाएंगे। पता नहीं कौन सी सद्बुद्धि मिली कि उन्होंने निश्चित बिजनेस को ज्वाइन कर लिया, एक अच्छा लेवल आ गया। मैं पूछना चाहूंगा आपसे, वो तो हमारे बीच में नहीं है, पर क्या अगले महीने की 10 तारीख को आपको रसीद से इनकम आएगी? అట్లా జరిగిన తర్వాత నెక్స్ట్ మంత్ డిస్ట్రిక్ట్ నుంచి మీకు పైసలు వచ్చినాయి? వచ్చినాయి లీడర్స్. బయట సార్ మేము మా సార్ వచ్చేసి ఆటో మొబైల్ షాప్ అన్నమాట. సార్ చనిపోయిన అక్కడి నుంచి ₹1 కూడా ఏం రాలేదు. నేను 3 months నుంచి బయటకు వెళ్ళకపోయినా ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యేది సార్, ఇన్కమ్ వచ్చింది. तो जैसे उनका ऑटोमोबाइल का शॉप था, वहाँ से तो पैसा नहीं आया, लेकिन 3 महीने में घर से बाहर नहीं गए, बिजनेस से पैसा आते रहे। हम स्टेट से चिल्लाते चिल्लाते थकते रहेंगे कि ये बिजनेस सिक्योर इनकम देता है,
पर हमारे दिमाग में क्या जाता है, मैं तो बहुत स्वस्थ हूं, मुझे तो कभी कुछ नहीं होगा, मुझे जरूरत नहीं है इस बिजनेस की। उनको भी कभी बुखार नहीं आया था, वो भी ये सोच सकते थे, खुदा ना खास्ता किसी से कुछ मत कहना, पर सिर्फ एक बार मन में सोचना कि अगर हमारे साथ ऐसा हो गया अगले 3 महीने के अंदर, तो क्या हमारे पीछे से हमारी पत्नी और हमारे बच्चे किसी भी मंच पे इस तरीके से सम्मान पूर्वक बुलाए जाएंगे, और वो क्या अपने मुंह से ये बोल पाएंगे कि ये तो चले गए, पर पीछे से आज भी हमारे पास एक सिक्योर्ड इनकम आती है हर महीने की किस्त में। సో చాలా మంది ఎస్ చూడండి, 16 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తికి జ్వరం రాలేదు, అతను అసలు అనుకోకుండా లేదు నాకు జ్వరం వస్తుందని, కానీ అనుకోకుండా వేలాది మందిలో వచ్చే వ్యాధి వచ్చింది అని వ్యక్తి ఇప్పుడు లేరు. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకవేళ మనకు వస్తే, ఒకసారి ఊహించండి, మనకైతే రాదు, కానీ ఒకవేళ వస్తే నెక్స్ట్ మన ఫ్యామిలీ మన పిల్లలకి సిచ్యువేషన్ ఏముంటుంది? అండ్ రాబోయే 3 నెలల తర్వాత ఇంత గౌరవంగా ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని ఇంత సగౌరవంగా నాకు ఇట్లాంటివి రెగ్యులర్ ఇన్కమ్ మా భర్త చనిపోయిన తర్వాత కూడా వస్తుంది అని చెప్పే సిచ్యువేషన్ మనం చేసే పనిలో ఉన్నదా? మనం అట్లాంటి పని ఇవాళ చేసుకున్నామా? ఇది క్వశ్చన్ మార్క్. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఏం కాదు, నేను మంచిగా ఉన్నా, వాళ్ళు కూడా అనుకున్నారు ఆయనకి ఏం కాదు, ఆయన కూడా మంచిగా ఉన్నారని, కానీ జరిగింది. సో మీరు ఒకసారి ఆలోచన చేయండి, మనకు ఒకవేళ బయట అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఇన్కమ్ వచ్చే సోర్స్ ఏదైనా ఉందా? हाईएस्ट इनकम क्या है आपको इस चीज से? 1,18,000। मुझे पुरुषोत्तम दासू जी अभी यहाँ पर आया, उन्होंने बताया कि आपके हस्बैंड 2 दिन पहले वेस्टीज के गोवा ट्रिप में गए, और स्विमिंग पूल का वीडियो है जो भी आपके सामने प्ले किया जाएगा, क्योंकि भरोसा तो अभी भी नहीं हो रहा कि हमारे साथ ऐसा हो सकता है। 2 दिन पहले कोई व्यक्ति गोवा में मजे कर रहा हो स्विमिंग पूल के अंदर, कभी बुखार ना आया हो, जो सोच नहीं सकता दोस्त, build this business before you need it. जरूरत जिस दिन पड़ेगी उस दिन बिल्ड नहीं कर पाएंगे, इसलिए अभी बिल्ड करना शुरू कर दीजिए। क्या पता कब जरूरत आ जाए, कम से कम आपके पीछे से, आप तो नहीं रहेंगे, हम तो नहीं रहेंगे, पर पीछे से हमारी फैमिली को कभी पैसों की कमी नहीं। ऑटोमोबाइल का बिजनेस था उनका, पर उससे कोई पैसा नहीं आया, पैसा आया तो वेस्टीज से पैसा आया। हर साल हम ऐसे उदाहरण स्टेज पर लाकर आपको दिखाते हैं, हर साल, पर कुछ लोगों को समझ में आता है, कुछ लोगों को समझ में नहीं आता है। कल रात को जिनका वाई क्लियर नहीं हुआ, क्या उनका वाई अब क्लियर हुआ? कंसोल वीडियो रेडी है? సో ఇంతకుముందుకు పురుషోత్తం దాస్ సార్ వాళ్ళకి చూపించిండ్రంట సార్కి, సారు ఇట్లా జరిగిన సిచ్యువేషన్ కన్నా 2 రోజులు 3 రోజుల క్రితము గోవాలో ఎంజాయ్ చేసిండ్రంట, గోవాలో స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసిండ్రంట, ఫోటోలు చూపించిండ్రు. కానీ 2 రోజుల తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్ అయింది, ఈరోజు వాళ్ళు మన దగ్గర లేదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, చాలా మంది అనుకుంటారు బిజినెస్ ఎందుకు చేయాలని. బిజినెస్ ఎందుకు చేయాలి అని అంటే, మీకు అవసరం వచ్చిన తర్వాతనే బిజినెస్ చేస్తా అని అంటే, ఆ అవసరం వచ్చిన రోజు మనము ఆ బిజినెస్ చేసే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. సో చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు బిజినెస్ బిల్డ్ చేయండి. బిజినెస్ బిల్డ్ చేస్తే మీకు అవసరం వచ్చిన రోజు మనం ఉండకపోవచ్చు, మేముండము, మీరుంటారు, కానీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇన్కమ్ పోతూనే ఉంటుంది. సో నిన్న సార్ ఒక సెషన్ చేసిండు, సార్ సెషన్ చేసిన తర్వాత ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అనేది చాలా మందికి అర్థమైందో అర్థం కాదో తెలియదు, కానీ ఈ రోజు మీరు ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అనేది క్లియర్ అయిందా? और मैं 2 लोगों को और बुलाना चाहता हूँ, जब तक ये वीडियो आपके सामने आ रहा है कि कैसे कोई व्यक्ति हमारे बीच से चला जाता है। महेंद्र जी की भवानी जी को मैं यहाँ पर बुला रहा हूँ, और
वापस आके कृष्णमूर्ति जी को बुला रहा हूं। సో ఇక్కడ మహేందర్ సార్ వాళ్ళ మేడం यहाँ पर मेरे साथ यहाँ पर इधर 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 మేడం అక్కడ यहाँ पर मैं आपसे श्रीनिवास जी मेरी मदद करेंगे। मैं आपसे ट्रांसलेशन तेलुगु मैं आपसे जानना चाहूँगा कि महेंद्र जी को हमने कब खो दिया। 6 महीने पहले महेंद्र जी हमारे बीच में नहीं रहे। कब आपने बिजनेस की शुरुआत की थी वेस्टीज प्रोसेस? 2022। अभी आपका क्या लेवल है? आप माइक पास कर लीजिए, माइक नहीं करें। स्टार लेवल है आपका। तो क्या कारण था महेंद्र जी कैसे चले गए दुनिया से? ఎట్లా చనిపోయాడు సార్ ఎట్లా చనిపోయాడు स्ट्रोक है, सडन स्ट्रोक है। और माइक पास कर लीजिए। गाँव में गया था वो स्प्रे करने को, वो स्प्रे करने के बाद जाके झाड़ू తెలుగు చెప్పు तेलुगु बोलिए। చెట్టు దగ్గర కూర్చున్నాక పొలానికి మందు కొట్టడానికి కూర్చున్నాడంట. నాకు పెయిన్ వస్తుంది డాడీ అని నాకు చెప్పిందట. జస్ట్ నార్మల్ పెయిన్ అనుకున్నాడు. తర్వాత వేరే అతను ఎవరో చూసి మీ బాబు ఇట్లా చనిపోయాడు నువ్వు చూసుకోవాలి మా మమ్మీ పిలిచేదాకా తెలియదు. तो खेत को स्प्रे करने के सो उनके हस्बैंड स्प्रे कर रहे थे, खेत में दवाई मार रहे थे। फिर उनके हस्बैंड के फादर आए, वो मेरे को जरा हार्ट कुछ दर्द हो रहा बोले तो फिर उनके उनके हस्बैंड के फादर जाके स्प्रे कर रहे थे। इन्हों जाके वहाँ पे बैठे गए। फिर वो बैठी जगह स्ट्रोक आया, वो मर भी गए। उनके हस्बैंड के फादर ऑलरेडी दवाई मार रहे, तो रोड पे जाने वाले देख कर तुम्हारा बेटा मर गया तुम देख रहे भी नहीं बोल के बोले। दूसरे उनके हस्बैंड के फादर ऑलरेडी दवाई मार रहे, दूसरा कोई ये बंदे को देख के जब उनके हस्बैंड के फादर को बोले कि तुम्हारा बेटा मरा हुआ पड़ा हुआ है यहाँ पे। महेंद्र जी तो चले गए पर अगले महीने वेस्टीज से पैसा आया। स्टार लेवल है, 25,000 रुपए फिर भी आया क्योंकि एक बार इन लोगों ने मिलकर इस बिजनेस की शुरुआत कर ली थी। महेंद्र जी आज नहीं है पर यहाँ पर आज भवानी जी हैं, इस फैमिली रियूनियन को अटेंड कर रही हैं और इनकी जिंदगी में कालापन और अंधेरा नहीं है। सक्सेस में थोड़ी सी देर हो सकती है पर अंधेरा नहीं है। कल को यदि हमारे साथ ऐसा कुछ हो जाएगा तो क्या हमारे पास, हमारे परिवार के पास कोई एक ऐसा मौका होगा जिसको वो बिल्ड कर सकते हैं? आपको भरोसा है इस चीज पर? आप यहाँ से क्या ड्रीम देखती हैं आगे जाने का? నా డ్రీమ్ వచ్చేసి డ్రీమ్ హౌస్. నా పిల్లలిద్దరికి ఇద్దరు మగపిల్లలు నాకు. పెద్ద బాబు వచ్చేసి 12 ఇయర్స్ 6th క్లాస్, చిన్న బాబు వచ్చేసి 9 ఇయర్స్ 4th క్లాస్. వాళ్ళిద్దరికి గ్రేట్ ఫ్యూచర్ ఇవ్వాలి. మా మమ్మీ మా డాడీ లాగా మా డాడీ కంటే గ్రేట్గా చూసుకొని మమ్మల్ని పెద్ద చేసిందని గోల్ చెప్పుకోవాలని मैडम बोल रहे कि मेरा फादर चले जाने के बाद मेरा मदर ने हमको इतना अच्छा जिंदगी दिया, वो मेरे ऊपर प्राउड फील करना है, इसके लिए मैं बिजनेस कर रहा हूँ। इसके वो ही मेरा ड्रीम है, घर भी बनाना है। इनका वाई तो क्लियर है पर अगर आज शाम आपने इनको देखकर अपना वाई क्लियर कर लिया तो दोस्त अगली बार आप भी स्टेज पर आ सकते हैं। कोई भी परिस्थिति क्यों ना हो, वेस्टीज एकमात्र ऐसा साधन है जिसको करके आप सफल हो सकते हैं। मैं कृष्णमूर्ति जी को यहाँ पर, कृष्णमूर्ति जी हमारे बीच में हैं, मैं चाहता माइक एक बार आप क्या घटना घटी घर में 5 दिन पहले? నా పేరు కృష్ణమూర్తి, మరికల్ నుండి వస్తున్నాను. నేను 2 తారీఖు మా ఫాదర్ ఎక్స్పైర్ కావడం జరిగింది. నేను ఈ బిజినెస్ చేయబట్టి 1.5 year అవుతుంది. ఈ బిజినెస్ ద్వారా మొన్న గురువారం రోజు 5 రోజులు అయిపోయినాయి. కానీ నేను మీటింగ్కు ఆల్రెడీ బుక్ చేసుకుని ఒక ఫిబ్రవరి 23rd నుంచి మా నాన్న హాస్పిటల్లోనే ఉన్నాడు. అప్పుడు అంతకంటే ముందు ఒక 10 days ముందే నేను ఒక 5 టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు నేను ఖచ్చితంగా ఈ మీటింగ్ అటెండ్ చేయాలి, ఎందుకంటే నేను మా నాన్న అమ్మలతో దగ్గర ఒక 1.5 year నుండి సఫర్ అవుతున్నా.
లాస్ట్ 1 ఇయర్ కింద మమ్మీ చనిపోయింది. దాని తర్వాత మొన్న రీసెంట్గా డాడీ ఎక్స్పైర్ అయ్యిండు. నేను ఈ 1 ఇయర్ నుండి ఈ బిజినెస్ చేస్తూ బ్రాంచ్ లెవెల్ నుండి సిల్వర్లో ఉన్నాను. మొన్న లాస్ట్ 1 మంత్ కింద స్టార్ డైరెక్టర్ కావడం జరిగింది. దాంతోపాటు నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే నాకు డ్రీమ్ అనేది ఉంది. ఎందుకంటే నేను లైఫ్లో ఖచ్చితంగా మంచి ఇల్లు కానీ మంచి కార్ కానీ దాంతోపాటు నాకు సెక్యూరిటీ ఇన్కమ్ తీసుకోవాలని ఉంది. सो पिछले 1.5 साल से इनके मदर फादर दोनों की तबीयत खराब थी. 1.5 साल पहले इनके मदर एक्सपायर हो गए. 1 साल से तो इनके फादर के साथ ही हॉस्पिटल में करते करते ब्रॉन्ज थे, लास्ट में स्टार हो गए. अभी 5 दिन पहले इनके फादर एक्सपायर हो गए. इससे पहले 15 दिन पहले करे थे 5 दिन, तो उसके बाद फिर 5 दिन के पहले उनका फादर एक्सपायर हुआ. 15 दिन पहले टिकट बुक हो चुके थे, हॉस्पिटल में थे. अभी 5 दिन पहले इनके फादर एक्सपायर हो गए. फिर भी मैं आपसे पूछना चाहता हूँ कि अगर ऐसी घटना हमारे साथ घटी होती तो क्या हम फैमिली रियूनियन में होते? एक था विराट कोहली, जिसके पिता की डेथ हुई थी, तो उसने अग्नि देने से पहले अपनी मां को कहा था कि मैं क्या ओवरनाइट बैट्समैन हूं, कल जाके पहले बैटिंग कर लूं, उसके बाद पिता को अग्नि दे दूंगा, क्योंकि पिता तो जा ही चुके हैं. और दूसरा भी आपके सामने खड़े हैं, हमारे पास तो अगले महीने की शादी होती है तो ये फैमिली रियूनियन में नहीं आते हैं. और पिता गए 5 दिन पहले, और कमिटमेंट ये है कि अपने लोगों के साथ यहाँ पर बैठे हुए हैं. दोस्त, सफलता के लिए कोई और कमिटमेंट चाहिए होती है. अगर कमिटमेंट कमजोर है तो एक बार चेक कर लेना. कमजोर कमिटमेंट के साथ कभी सफलता नहीं मिल सकती. थैंक यू सो मच कृष्णमूर्ति जी, थैंक यू भवानी जी. సో నేను ఇంకా ఎందుకు అని అంటే నేను ఇంత మీటింగ్ ఎందుకు రావడం జరిగిందంటే నేను